హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది క్రైమ్ అంటే నేరం లేదా దోషం లేదా తప్పిదం. ఈ క్రైమ్ అనే పదము మనకు చాలా పరిచయమైనదే, అందరికీ తెలిసిందే, నేను చెప్పాను. కానీ ఈ క్రైమ్ రిలేటెడ్తోనే ఈ పదాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో చట్టవిరుద్ధమైన పనులు ఏం చేసినా, ఇతరులకు హాని చేసినా, ఏదైతే చట్టం దృష్టిలో తప్పో వాటిల్ని క్రైమ్స్ అంటారు. సో అది నేరం, దోషం, తప్పిదం. అలా ఎవరు క్రైమ్స్ అనేవి చేయకూడదు, నేరాలు చేయకూడదు. సో క్రైమ్ అంటే నేరం. రెండవది క్రిమినల్ అంటే నేరస్తుడు. ఎవరైతే క్రైమ్ చేస్తారో వాణ్ణి క్రిమినల్ అంటాం. నేరస్తుడు లేదా అపరాధి లేదా నేరము గల, ఇది క్రిమినల్ యాక్ట్ అంటే చట్టవిరుద్ధమైన చర్య అని కూడా అనొచ్చు. క్రిమినల్ అంటే కేవలం నేరస్తుడే కాదు, దాని పదాన్ని అర్థాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో క్రిమినల్ అంటే నేరస్తుడు లేదా క్రిమినల్ యాక్ట్ అంటే నేరము గల, స్వభావము గల చర్య. ఓకేనా, చట్టవిరుద్ధమైన చర్య. మూడవది క్రిమినాలిటీ అంటే నేరత్వం, అపరాధిత్వం. అంటే ఎలాంటి స్వభావము కలిగి ఉన్నది, అది క్రిమినాలిటీగా ఉంది. అపరాధిత్వము అనే స్వభావము ఉన్నది, నేరత్వం అనే స్వభావం ఉన్నది అని చెప్పడానికి మనం క్రిమినాలిటీ అనే పదం వాడతాం. ఓకేనా. నాలుగవది క్రిమినేట్ అంటే నేరం మోపడం, అపరాధోపణం చేయటం అంటే ఆరోపించడం. నువ్వు తప్పు చేశావు అని చెప్పి మనం అలిగేషన్స్ మోపుతాం కదా. సో ఈ నేరం నువ్వు చేశావు అని చెప్పి మనం ఒకరి మీద వేలెత్తి చూపించి నేరాలు మోపుతుంటే దాన్ని క్రిమినేట్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఐదవది క్రిమినాలజీ అంటే అపరాధ విజ్ఞానం లేదా నేర శాస్త్రం. అంటే నేరం అంటే ఏంటి, దాని స్వభావం ఏంటి, ఎలా చేస్తే అది నేరం అవుతుంది, ఈ నేరం చేయడం వల్ల దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటే పనిష్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆ నేరం గురించి ఎలాంటి ఇంటెన్షన్తో చేస్తే అది నేరం అవుతుందో చెప్పే ఆ యొక్క శాస్త్రాన్ని నేరశాస్త్రం అని అంటాం. సో నేరశాస్త్రం అని అంటే క్రిమినాలజీ. క్రిమినల్స్ గురించి అంటే నేరాల గురించి లేదా నేరస్తుల గురించి చెప్పే శాస్త్రమే నేరశాస్త్రం లేదా అపరాధ విజ్ఞాన శాస్త్రం అని కూడా అంటారు. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చాయని భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. ఈ 5 పదాలతో మన తెలుగు ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీషు ఇంప్రూవ్ అవుతుంది. మరో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.